హలో అండి. అందరికీ నమస్కారం. మన స్టోరీస్ చాలా గ్యాపొచ్చాయి. ఆ ఫోను ప్రాబ్లమ్ ఉందని చెప్పాను గదా! కొత్త ఫోను తీసుకోవడానికి నాకు కాస్త టైం పట్టింది. సో, అందుకనే లేట్ అనమాట. స్టోరీలో నెక్స్ట్ పార్ట్ ఇది. రుద్ర, సతీ అందరూ కలిసి ఊర్లో తిరగడానికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ జరిగే సీన్స్ అన్నీ ఇందులో వస్తాయి. అలా ఊర్లో నుండి వస్తుంటే చాలామంది సతిని చూసి చాలా ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఒక అమ్మాయి వారికి ఎదురుగా వచ్చి, "సతీ, నిన్ను చూసి ఎన్ని రోజులైంది? పెళ్ళాక అసలు ఊరికే రాలేదు. అలా ఎలా మమ్మల్ని అందరినీ వదిలేసి ఉంటున్నావు?" అంటూ గలగలా మాట్లాడేసింది. కాసేపటికి పక్కనే ఉన్న రుద్రని చూసి చిన్నగా సతి చెవిలో, "ఎవరే అతను? మీ బంధువులా? ఇంట్లో అమ్మ వాళ్ళు నాకు సంబంధాలు చూస్తున్నారు. కుర్రాడు కత్తిలా ఉన్నాడు. మా వాళ్ళకి చెప్పవే" అని అంది. ఆ యువతి ఎంత చిన్నగా చెప్పినా పక్కనే ఉన్న జలజకి ఈ మాటలు వినిపించాయి. దొంగ మొహందాన! ఇంట్లో వాళ్ళకి చెప్పాలా? అందరి కళ్ళు మా బావ మీదే అని బండబూతులు మనసులోనే తిట్టుకుంది. ఆ మాటలు విన్న సతీ మొహంలో భావాలు మారిపోయి, ఆయన మా ఆయన, పెళ్ళిలో చూశావు కదా అని అంది. ఆ అమ్మాయి నాలుక అరుచుకొని, అయ్యో బావగారు! నేను గుర్తుపట్టలేదు. హిహిహి అని తింగర నవ్వు ఒకటి నవ్వి, హాయ్ బావగారు! ఎలా ఉన్నారు? అని అడిగింది. రుద్ర ఒక చిన్న స్మైల్ ఇచ్చి కళ్ళార్పాడు. అంతే. ఆ అమ్మాయి నోరు వెళ్ళబెట్టి చూస్తూ, మీ నవ్వుతో నా జన్మ ధన్యమైపోయింది బావగారు అని దీర్ఘం తీసి అంది. జలజకి చిరాకు వచ్చి, ఇక్కడే ఉంటే అది కళ్ళతోనే బావని తినేసేలా ఉంది అని అనుకొని, మాకు కాస్త పని ఉంది. మళ్ళీ కలుస్తాం అని సతివైపు తిరిగి, రా అక్క అని ముందుకు కదిలింది. అంతా నడుస్తూ ఉండగా రుద్ర సతివైపుకు వంగి, ఆ అమ్మాయి ఏమంది? అని హాస్యంగా అడిగాడు. సతి ఒక్కసారిగా రుద్ర వైపు చూసి వెటకారంగా, మీరు తన అన్నలాగా ఉన్నారని అంటుంది అని చెప్పింది. రుద్ర నవ్వుతూ, జెలసీగా ఉందా బంగారం? అని అడిగాడు. చాల్లే, అందరి కళ్ళు మీ మీదే ఉన్నాయి. పదండి అని రుద్ర చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకెళ్ళింది. ఊరంతా తిరిగి వాళ్ళ తోటలోకి వెళ్ళారు. గీత, బావా, మన తోటలో మామిడి పళ్ళు చాలా బాగుంటాయి. నేను వెళ్ళి తెస్తాను అని చెప్పి వీరంతా ఒక చెట్టు దగ్గర కూర్చుంటే అక్కడి నుండి వెళ్ళింది గీత. జలజ మాత్రం అక్కడ నిలబడి ఉంది. పచ్చటి వాతావరణం, చల్లటి స్వచ్ఛమైన గాలి, చుట్టూ చూస్తే చాలా ఆహ్లాదంగా అనిపించింది. సతి పక్కన కూర్చున్న రుద్ర ఆమె వీపు మీద చేయి వేసి మునివేళ్లతో తడుపుతున్నాడు. కదులుతూ ఉన్న సతి రుద్రవైపు కోపంగా చూస్తూ, ఏం చేస్తున్నావు కన్నా? జలజ ఇక్కడే ఉంది అని అడిగింది. నేనేం చేశానిప్పుడు? నిన్నేమైనా అన్నానా? అని అమాయకంగా ముఖం పెట్టి చెప్పాడు రుద్ర. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం, రుద్ర చేతులు ఎక్కడ పడితే అక్కడ తగులుతుండడం చూసి పిడికిలి బిగించింది జలజ. ఎలా చెడగొట్టాలని కాసేపు ఆలోచించి, బావా, పక్కన చెరువు వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది. వెళ్దామా? అని అడిగింది. వెళ్దాం పద అని లేచి నిల్చొని మళ్ళీ ఆగి, గీతను కూడా తీసుకెళ్దాం. మళ్ళీ అదొక్కతే అవుతుంది అని చెప్పింది సతి. కాసేపటికి గీత రాగా అంతా తలా ఒక మామిడికాయ తీసుకొని తింటూ ముందుకు వెళ్లారు. గీత ముందు నడుస్తుండగా రుద్ర, సతి వెనక నడుస్తున్నారు. రుద్ర చెయ్యి పట్టుకొని సతి చెయ్యి పట్టుకొని పక్కనే ఉన్న పెద్ద చెట్టు వద్దకు లాక్కొని వెళ్ళాడు. అయ్యో, ఏంటి కన్నా ఇది? వదులు అని సతి గింజుకుంటూ ఉంటే ఆమెను చెట్టు కానించి రెండు చేతులు అటూ ఇటూ పెట్టి సతి కదలకుండా చేశాడు. అయ్యో, ఏమైంది కన్నా? అని అడిగితే మామిడికాయను ఆమె నోటికి అందించి తిను అన్నట్లు కళ్ళార్పాడు. ఆ మామిడికాయ కొరికి, అబ్బా, పుల్లగా ఉంది కన్నా నీకిచ్చింది. గీత చూసుకోలేదేమో, నాది తీసుకో అని చెప్పింది. అది విని రుద్ర నవ్వుతూ ఆమె మెడవంపుల్లో తలపెట్టి, నాకేమొద్దు కానీ నిన్ను మాత్రం ఈ పుల్లటి మామిడికాయలు ఇంకా ఇంకా కావాలని అడిగి మరీ తినేలా చేయాలనిపిస్తుంది అని హస్కీగా అన్నాడు. సతికి అర్థం కాక, ఏంటి కన్నా, ఇంత పుల్లటివి నాకెందుకు చెప్పు? నీకు తెలుసుగా పుల్లగా ఉండేవి నేను తిననని అంది. అది విని రుద్ర నవ్వుతూ ఆమె చేతిలో ఉన్న మామిడికాయను పక్కన పెట్టి, ఐ వాంట్ యూ బేబీ, రైట్ నౌ, ఇప్పుడే ఇక్కడే నిన్ను నా దాన్ని చేసుకోవాలనుంది. ఆ తర్వాత నువ్వే పుల్లటివి కావాలని నన్ను అడుగుతావు అని ఇంకా చెవిలో గుసగుసగా ఏదో చెప్పాడు. అదంతా విని నోరు వెళ్ళబట్టి సిగ్గుతో ఆమె చెంపలు మొత్తం ఎర్రగా అయ్యాయి. సిగ్గుతో అతని ఛాతీపై తలదాచుకొని, ప్లీజ్ కన్నా, నీకసలు సిగ్గు లేదు అని మెల్లగా అంది. నీ దగ్గర నాకు సిగ్గేంటి చెప్పు? అని వంగి ఆమె మెడపై ముద్దు పెట్టాడు. ఆ ముద్దు స్పర్శకు సతీ శరీరంలో ఏవేవో అలజడులు జరుగుతున్నాయి. అతని షర్ట్ గట్టిగా పట్టుకుంది. అతని ముద్దుల తాకిడి పెరిగింది. అతని చేతులు ఆమె నడుము ముంగుల్లో నాట్యమాడుతున్నాయి. తనను తాను చాలా వరకు నియంత్రించుకోవడానికి సతీ లోలోపల చాలా కష్టపడుతుంది. కాలర్ బోన్ దగ్గర గట్టిగా కొరికాడు రుద్ర.
నొప్పికి "హా అమ్మా" అని అరిచి సతి అతని వైపు కోపంగా చూస్తూ "అబ్బా! అందరికీ కనిపించేలా ఇలాంటి గుర్తులు పెట్టకు కన్నా. నేనిప్పుడు మన ఇంట్లో లేను. మా ఊరిలో ఉన్నాను. ఎవరైనా చూస్తే నా పరువు పోతుంది" అంటూ రుద్దుకుంది. చూస్తే చూడనివ్వవే. అయినా నువ్వు నీ భర్తతోనే ఉన్నావు కదా! వాళ్ళెవరూ తమ భార్యలతో, భర్తలతో కాపురం చేయరా ఏంటి? ఏమీ చేయకుండానే మీ ఊరి జనాభా ఇంతుందా? అన్నాడు రుద్ర. అబ్బా! నీ నోట్లో నోరు పెట్టాను చూడు. నాకస్సలు బుద్ధి లేదు అంటూ సతి తల బాదుకుంది. నువ్వింకా నా నోట్లో నోరు పెట్టలేదే. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? అని రుద్ర నవ్వుతూ అన్నాడు. మీతో మాట్లాడి నేను గెలవలేను కానీ నన్ను వదిలేయండి. గీత వాళ్ళు మన కోసం వెతుకుతారు అని బ్రతిమలాడింది సతి. ఊహూ, నాకిప్పుడు నువ్వు కావాలి అని రుద్ర కళ్ళల్లో సూటిగా చూస్తూ మత్తుగా అన్నాడు. ఇప్పుడా? ఇక్కడ? నీకసలు సిగ్గులేదా? వేళాపాళా లేదా? అన్నది సతి. అయినా నేను నా భార్యతోనే కదా చేసేది. వేరే వాళ్ళతో కాదు. రాజ్యాంగంలో ఎక్కడైనా రాసుందా ఏంటి? భార్యతో ఎప్పుడు కాపురం చేయాలని? అడిగాడు రుద్రుడు. ఇంతలో జలజ అక్క అని పిలవడం వినిపించి అయ్యో నేను చెప్పానుగా వాళ్ళు మనల్ని వెతుకుతారని. కొంచెం కంట్రోల్లో ఉండండి. మన ఇంటికి వెళ్ళాక నీ ఇష్టం అని అంది సతి. అప్పటి వరకు ఆగాలంటే మరి నాకేంటి? అని చేతితో ఆమె పెదవులను తడుముతూ అడిగాడు రుద్ర. ప్లీజ్ కన్నా, కాసేపు ఓపిక పట్టు. ఇంటికి వెళ్ళాక నీ ఇష్టం అని అంది సతి. రుద్ర కోపంగా చూస్తూ ఏంటే నీ ఇష్టం? రాత్రి ఇద్దరమే ఉన్నాం. ఏమైనా చేయనిచ్చావా? వద్దు వద్దు, నువ్వు ఒక్కసారి స్టార్ట్ చేస్తే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేవు. నేను ఎక్కువగా సౌండ్ చేస్తాను. ఇది మన ఇల్లు కాదు అని 1,00,000 కారణాలు చెప్పి నన్ను పస్తులు పడుకోబెట్టావు. అసలు నిన్ను పక్కన పెట్టుకొని ఇలా ఎప్పుడైనా పడుకున్నానా? అని ఆవేశంగా అన్న రుద్ర మాటలకు సతి నవ్వుతూ ఇవాళ వద్దు అనను. ప్లీజ్ ఇక వెళ్దాం అంది. జలజ దగ్గరకు రావడంతో ఆమెను చూసి అయ్యో అది వచ్చేసింది పదండి అని సతి అంటుంటే ఒక్కసారిగా ఇద్దరి పెదాల్ని జతచేసి కసిగా ఆమె పెదవిని కొరికి వదిలాడు రుద్ర. సతి అక్కడి నుండి జలజ ఎదురుగా వెళ్ళి నిలబడింది. మీరిద్దరు ఎక్కడికి వెళ్ళారు? మిమ్మల్ని ఎంతసేపటి నుండి వెతుకుతున్నామో తెలుసా? అంటూ సతి మెడపై ఉన్న గుర్తులను ఆమె పెదవి బోన ఉబ్బి ఉండడం గమనించి జలజ తేరిపారా చూసింది. జలజ చూపు ఎక్కడ ఉందో గమనించిన సతి మెడను కవర్ చేయడానికి కొంగు కప్పి ఆ గుర్తులను దాచే ప్రయత్నం చేసింది. జలజకి మాత్రం వాళ్ళు ఇప్పుడు ఏం చేశారో అర్థమయ్యి కోపంగా చేతులు నలుపుకుంటూ ఏమీ మాట్లాడకుండా ముందుకు కదిలింది. అంతా బాగా తిరిగిన తర్వాత సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. రాత్రి భోజనం ముగియగానే అందరూ తమ గదులకు వెళ్లారు. కానీ జలజ మనసు మాత్రం పదే పదే సతి మెడపై, పెదవిపై ఉన్న పంటుగాడు గుర్తుకు వచ్చి నిద్ర పట్టడం లేదు. తనకసలు ఎందుకు కోపం వచ్చిందో కూడా అర్థం కావడం లేదు. రుద్రను ఇక్కడికి రప్పించి ఏదో ఒక విధంగా అతని దృష్టిలో పడాలని ఆమె మనసులో గట్టిగా అనుకుంది. రుద్రని చూసిన మొదటి చూపులోనే అతన్ని ఇష్టపడింది. కానీ అతని అక్కకి కాబోయే భర్త అని అనుకోలేదు. సతికి ఈ ఊరు నుండి దూరంగా వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి పెళ్లికి ఒప్పుకోదు అనుకుంది. కానీ ఏం జరిగిందో? సతి పెళ్లికి ఒప్పుకుంది. విచిత్రంగా సతి పెళ్లి తర్వాత తిరిగి రాలేదు. ఇన్నాళ్టికి పట్టుబట్టి సతిని ఇక్కడికి రప్పించింది. ఏదో ఒక విధంగా రుద్రను తన వాడిని చేసుకోవాలని అనుకుంది. కానీ సతి గురించి ఆలోచించలేదు. కానీ సతిని, రుద్రను ఇలా క్లోజ్గా చూడలేకపోతుంది. ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. రూమ్లో వాళ్ళిద్దరూ క్లోజ్గా ఏం చేస్తున్నారో చూడాలని మనసు లాగుతుంది. దాంతో సతి రూమ్ దిక్కుకు ఎవరికీ కనిపించకుండా వెళ్ళింది జలజ. అప్పటి వరకు ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకొని బెడ్ పై వాలాడు రుద్ర. ఇంతసేపు ఎదురుచూసి అతను రాగానే ఇక ఆగలేను అన్నట్లుగా అతన్ని హత్తుకుంది సతి. ఆత్రంగా ఆమె మీదికి చేరి నన్నెంతలా వెయిట్ చేస్తున్నావో తెలుసా రాక్షసి అని ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు. ఆ ముద్దు ఎంతసేపు కొనసాగిందో వారికి కూడా తెలియదు. ఆమె పెదవుల్ని వదిలిన మరుక్షణం సతి కళ్ళు కిందికి వాల్చి సిగ్గుపడుతూ నేనేం రాక్షసిని కాదు అని మెల్లగా అంది. ఇంక నేను టైం వేస్ట్ చేయను అని ఆమెను ముద్దుల్లో ముంచాడు. ఆమె మీద ఉండే ఒక చేతితో బ్యాలెన్స్ చేసుకొని ఇంకో చేతితో ఆమె పైట తీశాడు. కళ్ళ ఎదురుగా శిఖర అందాలు కనువిందు చేస్తుంటే ఆగలేక నచ్చిన చోట పంటిగాట్లు ముద్దులు పెడుతూ ఆమెలో కోరికల్ని రగిలిస్తున్నాడు. సరిగ్గా ఆమెలోకి చేరుకుంటాడు కదా, ఎవరో ఎవరో డోర్ గట్టిగా కొట్టారు. అది విని ఇద్దరు ఒక్కసారిగా అటువైపు చూశారు. కానీ రుద్ర అదేమీ పట్టించుకోకుండా మళ్ళీ ఆమెను అల్లుకుపోయాడు. మళ్ళీ తలుపులు గట్టిగా బాదడంతో దాంతో ఏమైందని రుద్ర లేచి పక్కకు జరగా సతీ చీర సర్దుకొని వెళ్ళి డోర్ తీసింది. ముందు ఎవరూ కనిపించలేదు. బయటికి రాగా ఎక్కడా ఎవరూ కనిపించలేదు. ఏం అర్థం కాక లోపలికి వెళ్ళి తలుపేసింది. రుద్ర ఎవరు అని అడగగా ఎవరూ లేరని చెప్పింది. ఇద్దరికీ వింతగా అనిపించింది. సతీ మొహంలోని భావాలు మారడం చూసి ఏం లేదులే,
ఏదైనా ఉంటే ఉదయం చూసుకుందాం. నువ్వు కంగారు పడకు అని ఆమె నక్కులు చేర్చుకున్నాడు. ఇద్దరూ ఏదో ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నారు. మరుసటి రోజు రామయ్య గుడి దగ్గరికి వెళ్తున్నాను, మీరు రండి అని రుద్రను కూడా తీసుకెళ్లాడు. రాత్రి అసలు రుద్ర ఎప్పుడు ఇంటికి వచ్చాడో కూడా సతికి తెలియదు. అతను వచ్చేలోపు గాఢ నిద్రలో ఉంది సతి. మరుసటి రోజున ఇల్లంతా సందడిగా ఉత్సాహంగా ఉంది. గాయత్రి ఇద్దరికి పట్టుబట్టలు అందించింది. ఆకుపచ్చ పట్టుచీరలో తలనిండా పూలు, ఒంటి నిండా నగల అలంకరణలతో సతీ దేవకన్యలా వెలిగిపోతుంది. ఆమెను చూసి నా కోసం మా దీవి నుండి భూమికి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నావు తెలుసా అని అన్నాడు రుద్ర. పట్టుబట్టల్లో పెళ్లికొడుకులా ఉన్న రుద్రను చూసి మీరు మాత్రం తక్కువ ఏంటి, మీకు నాదిష్టే తగిలేలా ఉంది అని నవ్వుతూ చెప్పింది సతి. ఇద్దరూ కిందికి వెళ్ళగానే పార్వతీ పరమేశ్వరుల్లా ఉన్నారురా అని రామయ్య మనస్ఫూర్తిగా అన్నాడు. అంతలో గాయత్రి వచ్చి ఇద్దరికి పాలిచ్చి పూజలో కూర్చోవాలి, ఏమీ తినకండి అని చెప్పింది. ఇంట్లో అందరూ నవ్వులు కబుర్లలో మునిగి ఉండగా ఇంటి ముందు ఒక కారు ఆగింది. అందులోంచి ఇద్దరు నడివయసు దంపతులు దిగి లోపలికి వచ్చారు. అన్నయ్య, ఎలా ఉన్నావు అని రామయ్యను పలకరించింది. బాగున్నాను చెల్లి, నువ్వెలా ఉన్నావు? బావా ఎలా ఉన్నావు? కాంతం భర్తను అడిగాడు రామయ్య. రామయ్యకి తోడబుట్టిన ఆడవాళ్ళు లేరు కాబట్టి అన్నింటికీ బాబాయ్ కూతురైన కాంతాన్ని పిలిచేవారు. ఇంట్లో అందరి మీద కాంతం తరచుగా వెతుకుపడుతుండేది. పెత్తనం చేయాలని చూస్తుంది. కానీ ఆడపడుచు కాబట్టి ఎవరు ఆమె ఏమీ అనేవారు కాదు. దీనిని ఆమె అలుసుగా తీసుకుంది. గాయత్రి కాఫీ తెచ్చి ఇచ్చి పలకరించింది. కానీ కాంతం మాత్రం ఆమెను చూస్తూ బానే ఉన్నాంలే అని మూతి తిప్పుతూ కాఫీ తీసుకుంది. కాంతం చూపు అక్కడే ఉన్న రుద్ర సతులపై పడింది. ఏమే సతీ, ఎప్పుడొచ్చావు? పెళ్లి చేసుకుని అటే వెళ్ళావు. ఏదో లేచిపోయి పెళ్లి చేసుకున్న దానిలో అటే పోయావేంటి? అంతగా ఏమి ఇబ్బంది అయిందేంటి నీకు? నాన్న నాన్న అని ఓ ప్రేమ కారిపోతిగా, ఒక్కసారి కూడా చూడాలని అనిపించలేదా? లేకుంటే పెళ్ళయింది ఇక వాళ్ళతో నాకే పని అనుకున్నావా అని అంది కాంతం. ఆ మాటలకు రుద్రకు కోపం కట్టలు తెంచుకుంది. చేతులు బిగించి ఆమె వైపు చూస్తుండగా సతి అతని చేయి గట్టిగా పట్టుకొని వద్దు అన్నట్లు సైగ చేసింది. కాంతం మళ్ళీ తన మర్యాద లేని మాటలను కొనసాగిస్తూ అవునే సతీ, పెళ్ళై ఇన్ని రోజులైంది, ఇంకా పెళ్ళా జల్లా ఎవరూ లేరేమిటి? అసలు మీరే వద్దనుకుంటున్నారా లేక పుట్టడం లేదా? ఏమైనా లోపం ఉందేమో ఓసారి ఆస్పత్రిలో చూపించుకోపోయావా అని నిష్ఠూరంగా అంది. సతి ఎలాంటి మాటలైనా తేలికగా తీసుకుంటుంది. కానీ కాంతం పిల్లల గురించి అందరి ముందు మాట్లాడినప్పుడు సతికి కాస్త ఇబ్బందిగా, అవమానంగా అనిపించింది. ఆమె బాధను రుద్ర గ్రహించగానే కోపంతో రగిలిపోయాడు. రుద్ర ఏదో మాట్లాడబోయేంతలో అవునత్త, మీ అబ్బాయికి పెళ్లి కుదరడం లేదంటారా? ఒకప్పుడు ఎవరో చితకబాదిన దెబ్బలకు వాడి ఆకారాలు మారిపోయి ఎందుకు పనికిరాడని అందరూ అంటున్నారు. ఇది నిజమేనా అని అడిగింది అక్కడికి వచ్చిన జలజ. ఇంతసేపు తన మాట నెగ్గించుకున్న కాంతానికి ఆ మాటలకి అందరి ఎదుట పరువు పోయినట్లు అనిపించింది. వాదోపవాదాలు పెరిగి పెద్ద గొడవగా మారకుండా గాయత్రి జోక్యం చేసుకొని జలజమ్మ, దారిలో పోయే వాళ్ళ మాటలు పట్టుకొని ఇక్కడ వాదించుకుంటూ కూర్చుంటే పూజకు ఆలస్యం అవుతుంది అంటూ అక్కడి నుండి పంపించి వేసింది. కాంతం జలజను మింగేలా చూస్తూ ఉంది. కానీ జలజ అవేమీ పట్టనట్లుగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. రామయ్య అంతా గుడికి వెళ్ళాక సతీ రుద్రలు ఈసారి పీటల మీద కూర్చుంటారని పంతులు గారికి చెప్పి ఆ ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. అనుకున్నట్లుగానే పూజ సజావుగా ముగిసింది. వారిని అలా చూస్తూ ఉంటే కాంతం కుళ్ళు, అసూయ అంతా ఆ కళ్ళలోనే కనిపిస్తుంది. ఎలాగైనా సతీ రుద్రల మధ్య విభేదాలు సృష్టించాలని నిర్ణయించుకుంది. కాంతంకు గిరి అనే కొడుకు ఉన్నాడు. తన కొడుకుకు సతినిచ్చి పెళ్లి చేస్తే ఆస్తి, ఊరిలో మర్యాద, గౌరవం అన్నీ వస్తాయని ఆమె భావించింది. దానికి అనుగుణంగా గిరిని ఎప్పటికప్పుడు రామయ్య ముందు మంచివాడిలా చూపించడానికి కాంతం అన్ని ప్రయత్నాలు చేసింది. రామయ్య మనసులో గిరికిచ్చి సతి వివాహం జరిపిస్తే కూతురు కళ్ళ ముందు ఉంటుందని ఆయనకు కూడా ఆలోచన వచ్చింది. కానీ సతికి గిరి గురించి పూర్తిగా తెలుసు. మంచితనం ముసుగులో గిరి ఎన్నో చెడ్డ పనులు చేస్తుండని తెలిసినా దానిని నిరూపించడానికి సాక్ష్యం లేదు. తండ్రి తన పెళ్లి గిరితో చేయాలనుకుంటున్నారని తెలిసినా కూతురికి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేయడానికి ఆయన ఇష్టపడరు కాబట్టి సతి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కాంతం పెళ్లి గురించి ఒత్తిడి చేయగా రామయ్య సతిని తన ఇష్టాలు చెప్పమని అడిగాడు. సతి పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఇలాగే ఉంటాను కానీ వాడిని మాత్రం చేసుకోను అని మొండిగా చెప్పింది. కాంతం రామయ్య ఎంత నచ్చచెప్పడానికి ప్రయత్నించినా సతి అంగీకరించలేదు. కూతురు ఏం చెప్పినా వింటుంది. కానీ గిరి విషయంలో ఇంత కఠినంగా ఉండడం చూసి రామయ్య
తన ఒక్కగానొక్క కూతురికి ఇష్టం లేని పెళ్లి బలవంతంగా చేయకూడదని భావించి తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. ఎవరినైనా ప్రేమించావా అని అడిగితే లేదు అని చెప్పి పెళ్లి మీ ఇష్టమే కానీ గిరి మీద నాకు మంచి అభిప్రాయం లేదు. నాకు నచ్చలేదు అని చెప్పింది. ఆ తర్వాత సతికి రుద్రతో పెళ్లి జరిగింది. కాంతం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పెళ్లిని ఆపలేకపోయింది. అదే సమయంలో కొడుకుని ఎవరో దారుణంగా కొట్టి ఆస్పత్రి పాలు చేశారు. గిరిని ఎంతగా కొట్టారంటే అతను కోలుకోవడానికి 1 సంవత్సరం పట్టింది. కొడుకును బాగు చేసుకునే పనిలో పడిపోయిన కాంతం ఆ తర్వాత సతిని కలలేదు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత సతి తిరిగి ఊరికి వచ్చింది. అది కూడా తన కొడుకు ఉండాల్సిన స్థానంలో రుద్ర మర్యాదలు పొందడం ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఏదో ఒకటి చేయాలన్న కసి, పగతో ఆమె రగిలిపోయింది. కాంతంతో పాటు మరో జత కళ్ళు వారిని చూస్తున్నాయి. తనే జలజ. జలజ మాత్రం తన చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధం లేకుండా వచ్చినప్పటి నుండి రుద్రనే తదేకంగా చూస్తుంది. పూజయ్యాక సతి రుద్రతో కలిసి జాతరలో మొత్తం తిరిగింది. చిన్నపిల్లలాగా అన్నీ మర్చిపోయి ఈ వాతావరణంలో పూర్తిగా లీనమైన సతిని చూసి రుద్ర ఎంతో సంతోషించాడు. జాతరంతా తిరిగి సాయంత్రానికి అంతా ఇంటికి చేరుకున్నారు. ఎవరి గదుల్లోకి వారు వెళ్ళిపోయారు. గదిలోకి రాగానే రుద్ర సతిని తన ఒడిలోకి లాక్కొని కూర్చోబెట్టుకున్నాడు. సతి అతని మెడ చుట్టూ చేతులు వేసి నవ్వుతూ అతని కళ్ళలోకి చూసింది. ఏంటి మేడం, అసలు చిన్న పాపాయిలా మారిపోయి అల్లరి చేస్తున్నారు అంటూ రుద్ర ఆమె ముక్కును లాగాడు. మరి నేను చిన్నపిల్లనేగా, నేనేమైనా ముసల్దాన్నయ్యానా ఏంటి అని సతి అడిగింది. ఏంటి నువ్వు చిన్నపిల్లవా? బెడ్ మీద నాతో సమానంగా పోటీ పడతావు, నువ్వు ఇంకా చిన్నపిల్లవే అంటావా అని ఆశ్చర్యంగా అడిగాడు రుద్ర. సతి నోరు వెళ్ళబట్టి అతని చూపులకు సిగ్గుపడుతూ ముడుచుకుపోయింది. నీకు అస్సలు సిగ్గులేదా? ఎప్పుడూ అదే ధ్యాసనా అంటూ అతని ఎదపై తల దాచుకుంది. రుద్ర నవ్వుతూ ఇంత అందమైన అమ్మాయి పక్కనే ఉంటే ఏ మనిషికైనా అదే ధ్యాస ఉంటుంది అని ఆమెను మరింత దగ్గరగా హత్తుకొని ఆమె నెలవంక చేతులతో నిమురుతూ ఉన్నాడు. ఒక్కసారిగా సతి తల పైకెత్తి చాలు చాలు మీ వేషాలు. ఇది సమయం కాదు. రాత్రి మళ్ళీ గుడికి వెళ్ళాలి. మీ చేతుల్లో అలసిపోయి ఇక్కడ ఇలా స్పృహ లేకుండా పడుకోవాలని లేదు అంటూ అతని ఒడి నుండి లేవబోయింది. ఆమెను అలాగే పట్టుకొని ఎక్కడికి? ఇప్పుడే కదా వచ్చావు. మళ్ళీ ఎందుకు గుడికి? అని అనుమానంగా అడిగాడు. అదా! రాత్రి నాట్య నివేదన ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. నువ్వు కూడా తప్పకుండా రావాలి. చిన్నప్పుడు నేను కూడా అందులో పాల్గొనేదాన్ని అని సతి ఆనందంగా చెప్పింది. నిజమా? మరి ఇప్పుడెందుకు నాట్యం చేయకూడదు? ఎవరు వద్దన్నారు? అని అన్నాడు. అయ్యో! ఇప్పుడు నాట్యం చేయాలంటే నాకెందుకో మొహమాటంగా ఉంది అని సతి చెప్పింది. ఎందుకు? ఆ దేవుడి ముందు ప్రదర్శించడానికి ఇబ్బంది పడకు, సిగ్గుపడకు. ఆ అదృష్టం అందరికీ రాదు కదా అని అతను అనగానే సతి అది కాదండి అని ఏదో చెప్పబోయింది. అతను తన వేలిని ఆమె పెదవులపై ఉంచి నువ్వేమీ చెప్పొద్దు. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేయిస్తాను. నువ్వు ఇంకేమీ మాట్లాడొద్దు అంటూ ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు. ఆ తర్వాత రామయ్యతో సతి నాట్యం గురించి ఏర్పాట్లు చేయమని చెప్పాడు. చాలా కాలం తర్వాత సతి మళ్ళీ నాట్యం చేస్తుందన్న ఇంట్లో వారంతా చాలా సంతోషించారు. కాసేపటికి తర్వాత రామయ్య అంతా సిద్ధంగా ఉందని చెప్పగా రుద్ర సరే అని చెప్పి గదిలోకి వెళ్ళాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకోమని రుద్ర సతిని పడుకోబెట్టాడు. కొంతసేపటికి సతి మేల్కొని సిద్ధమైంది. ఇంట్లో వాళ్ళంతా బయలుదేరుతుండగా రుద్ర ఫోన్ మోగింది. మీరు వెళ్ళండి. నాకు కొంచెం పని ఉంది. 1 గంటలో నేనొస్తాను అని చెప్పి సతిని వారితో పంపించాడు. ఆ తర్వాత అతను తన గదిలోకి వెళ్ళి ల్యాప్టాప్ తెరిచి పనిలో నిమగ్నమయ్యాడు. గుడికి వెళ్ళిన సతి చాలాసేపు రుద్ర కోసం ఎదురుచూసింది. గాయత్రి వచ్చి సమయం అవుతుంది. అల్లుడు గారు వస్తారులే. నువ్వు రా అని సతిని తీసుకువెళ్ళింది. అలా మొదలైన కార్యక్రమం అంతా పూర్తయ్యేసరికి తెల్లారిపోయింది. సతి చాలాసార్లు రుద్ర కోసం చూసింది. కానీ అతను రాలేదు. ఏదైనా ముఖ్యమైన పని ఉండి ఉంటుందని అనుకున్నారు. తెల్లవారాక అంతా కలిసి ఇంటికి బయలుదేరారు. సతి ఇంకా నృత్యం చేసిన బట్టల్లోనే ఉంది. ఇంటికి వచ్చాక పద తల్లి, నీకు నేను సాయం చేస్తాను అంటూ సతితో పాటు గాయత్రి, రేఖ కూడా సతి గది వైపుగా వచ్చారు. సతి గది తలుపులు తెరచి చూడగా బెడ్ పై కనిపించిన దృశ్యం చూసి షాక్తో నిలబడిపోయింది. గుండె వేగం పెరిగింది. కళ్ళ నుండి నీళ్లు జలజలా కారిపోతున్నాయి. బొమ్మలా చూస్తూ అలాగే నిలబడిపోయింది. సతిని చూసిన రేఖ, గాయత్రి ఏంటి సతీ అలాగే నిలబడిపోయావు? లోపల ఏం చూశావేంటి? అని నవ్వుతూ అడిగి సతి దగ్గరికి వచ్చి లోపలికి చూశారు. వారి ప్రపంచం స్తంభించిపోయింది. రేఖ ఒక్కసారిగా జలజ అని గట్టిగా అరిచింది. ఎంతలా అంటే ఆమె అరుపుకి మిగిలిన వారు కూడా అక్కడికి వచ్చారు.
లోపల రుద్ర, జలజ ఒకే మంచంపై నగ్నంగా ఒకరినొకరు కౌగిలించుకొని పడుకున్నారు. అంతా గది తలుపు దగ్గర నిలబడి ఏం చేయాలో అర్థం కాక అలాగే నిలబడి ఉండగా శ్రీను గట్టిగా తలుపులు తట్టి జలజ అని అరిచాడు. ఆ సౌండ్కి రుద్రకి, జలజకి మెలకువ రాగా వారి మసకగా కళ్ళు తెరిచారు. రుద్ర తనని తాను చూసుకొని ఏదో తేడాగా ఉంది అనిపించింది. తనకి రాత్రి ఏం జరిగిందో గుర్తులేదు. అసలు తను ఎలా నిద్రపోయాడో కూడా తెలియదు. ఆదుర్దాగా పైకెత్తి తన గుండెలపై పడుకున్న వ్యక్తిని చూశాడు. అది సతి కాదని అతనికి కనిపించింది. కళ్ళు పూర్తిగా తెరుచుకోవడానికి సహకరించకపోయినా అతని మనసులో ఏదో తెలియని తేడా. వెంటనే జలజను పక్కకు నెట్టేశాడు. ఆ చర్యకి జలజ కూడా మత్తు వదిలి తనని చూసుకుంది. ఒంటిపై బట్టలు లేకుండా కేవలం దుప్పటి మాత్రమే ఉండడం చూసి ఆమె కంగారు పడింది. గుమ్మంలో ఉన్నవారంతా తననే కోపంగా చూస్తుండడం గమనించి పక్కకు తల తిప్పగా అయోమయం, కోపం, ఆశ్చర్యం అన్నీ కలగలిసిన భావంతో రుద్ర కూడా షాక్తో జలజను అలాగే చూస్తున్నాడు. అతడికి సతి గుర్తు రావడంతో డోర్ వైపు చూశాడు. ఆమె మొహంలో జీవం లేనట్టు కనిపించింది. సతి అని రుద్ర గొంతులోంచి రాగానే ఆ పిలుపుకి లోకంలోకి వచ్చిన సతి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది. జలజ లేచి బెడ్షీట్ చుట్టుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయింది. అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకొని చాలాసేపు ఏడ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ తొందరగా అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.